హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు తయారీ విధానం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ చేపలని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలను పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, సాజీర, ఎండు కొబ్బరి, మిరియాలు, చెక్క, లవంగం వాటన్నిటిని ఒకసారి వేయించుకొని తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త సాజీరా వేసుకోవాలి. కొన్ని బిర్యానీ ఆకులు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న వెజిటేబుల్ పేస్ట్ని మనం వేయాలి. అది బాగా వేగిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసేసి బాగా వేయించాలి. స్మెల్ పోయిన తర్వాత ఉప్పు, కారం, కాస్త పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం దానిలో పోయాలి. సరిపడా వాటర్ పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసి వచ్చిన తర్వాత చేపలని మ్యారినేట్ చేసుకున్న చేపలను దాంట్లో వేయాలి. చేపలను మాత్రం బాగా పొంగు వచ్చిన తర్వాత వేయాలి. వేసిన చేపలని గరిటెతో కదపకూడదు. చేపలని నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ధనియాల పౌడర్ని దాంట్లో వేయాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.